అందరికీ నమస్తే. వీళ్ళంతా సీఎం తర్వాత మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి ఇంకా కొంతమంది మినిస్టర్స్ వీళ్ళంతా ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి బీహార్ పోయారు. అందరికీ తెలిసే ఉండొచ్చు బహుశా. కానీ ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ చాలా సీక్రెట్ మీటింగ్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్తున్నారు. అసలు బీహార్ పోవడానికి ఒకరోజు ముందు ఢిల్లీ పోవాలన్న సంగతి ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం న్యాయ నిపుణులతో చర్చించడానికి పోతున్నామని చెప్పిండ్రు. బట్ అక్కడ జరిగిందంతా వేరే జరిగింది. కేసీ వేణుగోపాల్ దగ్గర ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది. కేసీ వేణుగోపాల్ దగ్గర సీక్రెట్ మీటింగ్ అంటే సీఎం తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా పిలిచి మాట్లాడిన ఆయన అసలు దేని గురించి మాట్లాడిండు, ప్లస్ అందులో ఒక కీలకమైన వ్యక్తి పార్టిసిపేట్ చేసిండు. అసలు అది దేనికోసం, ఆ వ్యక్తి ఏఐసీసీకి సంబంధించిన కోశాధికారి. ఆయన ఎందుకున్నాడు ఆ మీటింగ్లో, అసలు ఏంటి వీళ్ళ ఆలోచన ఏంది, ఏమై ఉండొచ్చు ఈ మీటింగ్ అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దానిపైన మనం కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఇక పోతే రేవంత్ రెడ్డి గారు మినిస్టర్స్ అంతా ఢిల్లీ పోయినారు. ఢిల్లీ పోయేటప్పుడు ఏం చెప్పారంటే అసలు పోయేది బీసీలకు 42% రిజర్వేషన్ కోసమే అని చెప్పినారు. అంటే ఆడ పోయి న్యాయ నిపుణులతో చర్చిస్తాం, అసలు ఇది అయితే లేదు, ఎటు పోతలేదు, ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనుకకు పోతుంది, దీని మీద డిస్కస్ చేయాలనే ముందు పోతున్నాం అన్నారు. కానీ అక్కడికి పోయిన తర్వాత వ్యవహారం అంతా వేరే జరిగింది. అక్కడికి పోయిన తర్వాత ఫస్టే రేవంత్ రెడ్డి గారు ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూకి పోయిండు. పోవడమే ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి ఆడనే 2 గంటల టైం పట్టింది. తర్వాత కేసీ వేణుగోపాల్ దగ్గర మీటింగ్ జరిగింది. కేసీ వేణుగోపాల్ దగ్గర వీళ్ళు నేను చెప్పిన వీళ్ళందరూ సమావేశం దాదాపు ఒక గంటన్నర సేపు సమావేశమైనారు. దానిలో అజయ్ మాకెన్ అనే ఒక అతను ఏఐసీసీ కోశాధికారి అటెండ్ అయ్యారు. అంటే డబ్బులు లెక్క చూస్తే ఆయన ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఆ సమావేశంలో మొత్తం ఉన్నాడు ఆయన. అందరూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కేసీ వేణుగోపాల్ ఒక్కొక్కరిని ఇండివిజువల్గా పిలిచి లోపలికి మాట్లాడారు. ఒక్కొక్కరిని బట్టి విక్రమార్కను సపరేట్గా ఒక 15 నిమిషాలు, రేవంత్ రెడ్డిని పిలిచి 15 నిమిషాలు, అందరిని పిలిచి మాట్లాడారు. అసలు ఇదంతా జరిగింది ఒక అంశం మీద. ఏంటంటే అక్కడ అజయ్ మాకెన్ అనే ఒక అతను ఉండడం వల్ల ఇదంతా డబ్బుల చుట్టూ జరిగింది సమావేశం అనేది క్లియర్గా అర్థమైంది. అంటే హైకమాండ్కు తెలంగాణకి వెళ్ళి డబ్బులు సప్లై కావాలి, ఆ డబ్బులకు సంబంధించిన మీటింగ్ ఇది. అయితే అందులో మాట్లాడిన సీక్రెట్స్ ఏందనేది ఇంపార్టెంట్. ఒకవేళ డబ్బుల మీటింగ్ కాకపోతే ఏఐసీసీ కోశాధికారి ఎందుకుంటాడు, అక్కడ ట్రెజరర్ ఎందుకుంటాడు అనేది ఒక పెద్ద డౌట్ అందరికీ వస్తుంది. ఆయన అన్ని మీటింగ్లో పార్టిసిపేట్ రాడు అసలు. కానీ ఈ మీటింగ్లో మాత్రమే ఉన్నాడు. ఒక పక్క బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, బహుశా బీహార్ ఖర్చుల కోసం మళ్ళీ తెలంగాణలో కలెక్షన్ చేయమని చెప్పిండ్రా. ఒకవేళ అట్లాంటి చేయమని ఉంటే అందరూ పిలిచి మాట్లాడతారు కదా, కానీ ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు. ఇండివిజువల్గా అంటే వీళ్ళని నమ్ముతలేరు. ఎందుకు నమ్ముతలేరు అంటే చాలా 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 వ్యవహారాలు ఉన్నాయి. అసలు అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు ఒక 1000 కోట్లు ఆరోపణ మాత్రమే, నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. మళ్ళీ 1000 కోట్లు వసూలు చేసి హైకమాండ్కి 200 కోట్లే పంపడం, లేకపోతే హైకమాండ్ పేరు చెప్పి ఇక్కడ కొద్దిమంది నేతలు బాగా డబ్బులు వెనకేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ మీద హైకమాండ్కి రిపోర్ట్ ఉండడం. దీంతోన బహుశా ఒకరి మీద ఒకరికి కన్నేసిండ్రా, లేకపోతే ఒకరికొకరు టార్గెట్ పెట్టినరా, అసలు ఏం చేసిందో తెలియదు. పైసల కోసమే అనేది మాత్రమే చర్చ నడుస్తుంది, పైసల కోసం ఈ మీటింగ్ జరిగిందని. అయితే ఈ మీటింగ్ సీక్రెట్ మీటింగ్ అని ఎందుకంటున్నారంటే ఢిల్లీలో మన తెలుగు మీడియా ఉంటుంది, మీడియా కూడా సమాచారం లేదు. అసలు ఆ మీటింగ్ గురించి అయిపోయిన తర్వాత కూడా ఫలానా దానికోసం మేము చర్చించామని ఏం బయటికి రాలేదు. కానీ ఇక్కడ జనాలు ఆలోచించాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ డబ్బులు తీసుకొని పోయి బీహార్లో ఖర్చు పెట్టాలి ఎలక్షన్, అంతే కదా. 60% 60% డబ్బులు ఇక్కడ నుంచే చేయాలనే చర్చ జరిగిందనేది ఒక 2 పేపర్లో వార్తలు కూడా రాశారు. ఆల్రెడీ హెలికాప్టర్ అక్కడనే ఉంది మనది. రోజుకు 15 లక్షల రూపాయలు దానికి ఇంధనం, మళ్ళీ అదనం తిరిగిందని పట్టుకొని దానికి పెట్రోల్ అదనం, అది మస్తు కాస్ట్లీ ఉంటుంది. అదంతా దాదాపు ఒక 10 రోజుల నుంచి అక్కడనే నడుస్తుంది. ప్లస్ దాదాపు ఒక 1 మంత్ నుంచి పేపర్లో రెగ్యులర్ యాడ్స్, ఇప్పటికీ కోట్ల రూపాయల యాడ్స్ బీహార్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అక్కడ పార్టీ ఇచ్చుకుంటే ఎవరికి సంబంధం లేదు, పార్టీ ఫండ్ వాళ్ళ ఇష్టం, అది ఎలక్షన్ కమిషన్ చూపించుకుంటారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ ఆల్రెడీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్లుగా, ఇక్కడ ఏదో ఆల్రెడీ ఉద్యోగాలు మొత్తం నింపేసినట్లుగా, ఇక్కడ జనానికి ఆల్రెడీ అన్ని స్కీములు అందుతున్నట్లుగా, 6 గ్యారెంటీలు అమలు చేసినట్లుగా పేపర్లలో కూడా కోట్ల రూపాయలు, ఇప్పటికే 262 కోట్లు 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరంట అక్కడ ఎలక్షన్స్ కోసం. ఇప్పటి వరకు అక్కడ హోర్డింగ్స్, అక్కడ పేపర్లో వచ్చిన యాడ్స్ అన్నీ కలిపి. అయితే అసలు ప్రజా డబ్బు వినియోగమే కదా ఇది ఒక అనుమానం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజల డబ్బులు, ఒకవేళ ఇక్కడ ఇండస్ట్రియలిస్టుల డబ్బులు, లేకపోతే ఇక్కడ కంపెనీలు ఓనర్ల డబ్బులు, అవన్నీ వాళ్ళతో అవే డబ్బులు ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇక్కడ వ్యాపారం పెరుగుతుంది. అది కూడా ప్రజల డబ్బే, వాళ్ళు కూడా ప్రజలే. తప్పదు, ప్రభుత్వం అడిగినప్పుడు
ఇవ్వాల్సిందే, లేకపోతే హైడ్రా లాంటివి తీసుకొచ్చి కొట్టేస్తారు. ఇంకొక ఏదో కొత్త రూల్ పట్టుకొచ్చి ఆ కంపెనీ నడవకుండా చేస్తారు. ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి. ప్రభుత్వాలకు బెదురుకొని ప్రభుత్వాలకు భయపడి పనిచేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్కి ఏర్పడ్డది. అందుకే తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ మన రాష్ట్రం ఏం వెలిగిపోతలేదు కదా. నిన్న కూడా అయిపోయి కదా ఓయూలా, మీకు పైసలు ఇద్దామంటే పైసలు లేవు, మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది, పంచుదామంటే భూములు లేవు, ఏం చేయలేమని. అట్లా తెలంగాణలో మొత్తం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రైతులకు డబ్బులు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. రుణమాఫీ సగం సగం చేసిండ్రు, రైతు భరోసా సగం సగం వేసిండ్రు. వాళ్ళకు భరోసా మొన్న లాస్ట్ కొన్న దానికి బోనస్ ఇవ్వాలి. ఇప్పటిదాకా 500 రూపాయల బోనస్, ఒక్కొక్కరికి పైసలు రావాలి. దానికి దాదాపు ఒక 1200 కోట్ల రూపాయలు కావాలంట. పైసలు లేవు, దానికి కూడా పైసలు లేవు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి పైసలు లేవు. ఆల్రెడీ హోంగార్డులకు నెలకి ఎప్పుడు వస్తుందో, నెల లాస్ట్లో వస్తుంది జీతం, పైసలు లేవు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత విద్యుత్ సమస్యలు ఇక్కడ విద్యుత్ సమస్యలు ఉన్నాయి కదా. ఆల్రెడీ అక్కడక్కడ రైతులు మాట్లాడుతున్నారు, మాకు త్రిబుల్ ఫీస్ వస్తలేదు, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో తెలుస్తలేదు, రాత్రి కూడా మళ్ళీ పాములు కలిసి చచ్చిపోతున్నారు రైతులు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటి టైంలో ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ డబ్బులు తీసుకొని పోయి అక్కడ పెట్టడం ఏంది? అవసరమైతే ఇక్కడ రైతుల కోసం, అవసరమైతే ఇక్కడ ప్రజల కోసం అదే ఇండస్ట్రియలిస్ట్ను మీరు ఒక అకౌంట్ పెట్టండి, ఇండస్ట్రియలిస్ట్ని అడగండి. మన ప్రభుత్వం దివాలా తీసింది, ఇక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా మీకు చేతనంత సాయం చేస్తారో చెయ్యండి అని ఒక 2000 కోట్ల, 20,000 కోట్ల, 30,000 కోట్ల వసూలు చేయండి వాళ్ళ దగ్గర నుంచి, ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి వసూలు చేసి అవి వాటిని ప్రజల అవసరం కోసం వినియోగించవచ్చు. కానీ అట్లా కాకుండా ఇక్కడ డబ్బులు తీసుకొని పోయి, ఇక్కడలో డబ్బులు తీసుకొని పోయి బీహార్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమని ఖర్చు పెడితే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మన రాష్ట్ర ఖజానా ఖాళీ అంటారు కానీ పక్క రాష్ట్రం ఎలక్షన్స్కి మాత్రం డబ్బులు ఇస్తారా మీరు? ఇంకొకటి, రాష్ట్రానికి సంబంధం లేని బీహార్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి మినిస్టర్లు వెళ్ళి డబ్బుల గురించి చర్చించడం తెలంగాణ ప్రజల సమస్యల కన్నా ఎక్కువనా వీళ్ళకు? ఒక పక్క యూరియా, జనమంతా యూరియా లేక రైతులంతా రోడ్ల మీద ఉన్నారు. రాత్రింబవళ్ళు వాళ్ళు యూరియా కోసం రోడ్ల మీద తిరుగుతున్నారు. యూరియా కోసం రోజు యుద్ధాలు అవుతున్నాయి. ఆ అంశం మీద చర్చించడానికి మీరు ఢిల్లీలో ఒక్క నిమిషం టైం దొరకలే మీకు. మీరు అక్కడనే ఉన్నారు. కనీసం జేపీ నడ్డా, ఆయనే కదా మినిస్టర్, కనీసం ఆయన అడిగి మా దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఇట్లాంటి పరిస్థితి ఉంది, వీడియోలు చూపించండి, ఫోటోలు చూపించండి, యూరియా అడగండి. మీరు కాలం దాటిపోతే సమస్య దాటిపోదు. యూరియా ఇవ్వకపోతే దాని ప్రభావం ఇంకొక నెల 2 నెలలు కనిపిస్తుంది. ఇవాళ సమస్య కాదు కదా, 1 మంత్కి వెళ్ళి ధర్నాలు అవుతున్నాయి. మీరు ఢిల్లీ పోయి కనీసం అది కూడా చేయలేకపోయారు. ప్లస్ వీళ్ళందరినీ ఇట్లా విడివిడిగా పిలిచినంటే అసలు వీళ్ళను హైకమాండ్ నమ్ముతలేదని కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ నమ్మకం లేని ఈ వ్యవస్థను ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని పోయి ఆ వ్యవస్థలో డబ్బులు ఖర్చు పెట్టడం ఏంది? వీళ్ళని ఇండివిజువల్గా పెడుతున్నట్టునే ఈ పైసలు, వీళ్ళతోనే పైసలు తీసుకొని ఎవరో వసూలు చేసే వాళ్ళు వసూలు చేసి మెక్కుతున్నారని అర్థం. దానికి హైకమాండ్కి ఉన్న రిపోర్ట్ ఒకలాగుంటుంది, వీళ్ళు వసూలు చేసే వ్యవహారం ఒకలాగుంటుంది, ఇక్కడ నుంచి పోయే ఒకలాగుంటుంది. మనకు హర్యానా ఎలక్షన్స్ అప్పుడు చూడలే, హర్యానా ఎలక్షన్ కరెక్ట్గా 4 రోజుల ముందర పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైట్స్ అయినాయి. ఎందుకని అంటే వీళ్ళ మధ్య కొట్లాట, పంచాయతీ, నువ్వేట కలెక్ట్ చేస్తావు, నేనేట కలెక్ట్ చేస్తావు, నువ్వు కలెక్షన్ చేసి చెప్తా అని లాస్ట్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలో ఉన్న డబ్బులు వడ్డించేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఆ డబ్బులు కూడా రికవరీ చేయమంటున్నారంట. అప్పుడు ఇస్తామన్నది ఇప్పుడు కొత్తది 2 ఇవ్వమని అడుగుతున్నారంట ఢిల్లీ వాళ్ళు. ఇంకా మరి ఇవన్నీ చూస్తుంటే ఏమని అర్థం చేసుకోవాలి? దీనిలో జనం యాంగిల్ ఏముంది? ప్రభుత్వము ప్రజల తరఫున పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇక్కడ చెప్పే మాటలకు చేస్తున్న చేష్టలకి ఏమైనా సంబంధం ఉందా? ఈ సీక్రెట్ మీటింగు దేనికోసం అని చెప్తారు? ఇప్పుడు జనాల కోసం ఏమైనా సీక్రెట్ మీటింగ్ ఇది? మీ పార్టీ లీడర్లతో సీక్రెట్ మీటింగ్? మా ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని ఏమైనా మాట్లాడిందా? లాస్ట్కు ఆ న్యాయసలహా అన్నారు కదా బీసీలకు 42% అని, ఆ సలహా కోసం అంట సింఘ్వి అని చెప్పేసి మన తెలంగాణ ఎమ్మెల్యేలు ఓట్లు వేసిన తెలంగాణ రాజ్యసభ సభ్యులేడు, ఆయనతో చర్చిస్తారంట. ఆయన పిలిస్తే ఇక్కడికి వస్తాడు, మనం ఓట్లు వేస్తే గెలిచిన ఆయన పిలిస్తే ఇక్కడికి వచ్చి ఇవ్వలేదు సలహాలు, ఈయన ఢిల్లీ పోయి సలహాలు తీసుకోవాలన్నా? ఆడు ఇంకా వీళ్ళకి సంబంధించిన చాలామంది సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ నిపుణులు చాలామంది ఉంటారు, వాళ్ళు ఎవరితో చర్చించాలి, టైం లేదు, నో టైం. అక్కడ టీవీ డిబేట్లు పార్టిసిపేట్ చేయాలి, ఇక్కడ కేసీ వేణుగోపాల్తో చర్చలు పార్టిసిపేట్ చేయాలి. ఆ లాస్ట్కి ఆ సింఘ్వి దగ్గర కూడా రేవంత్ రెడ్డి పోలే, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయినారు. ఫ్రీ బస్సు డబ్బులు ఆర్టీసీకి ఇచ్చే పరిస్థితి లేదు, జీహెచ్ఎంసీలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, హాస్టల్స్లో పిల్లలకు ఒక మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఇంత దారిద్రమైన పరిస్థితిలో మనం ఉండి మన ఇండస్ట్రీస్ డబ్బులు తీసుకొని పోయి అక్కడ ఇవ్వడం ఏంది? మన ఇండస్ట్రీ పైసలు ఇంకొక దగ్గర ఎలక్షన్స్లో వాడడం ఏంది? ఇక్కడనే వాడండి, ఇక్కడనే ఖజానాను, ఇక్కడ ఒక ప్రజా ఖజానా ఏర్పాటు చేసి డబ్బులు ఎవరెవరి దగ్గర అవన్నీ కూడా ఒక గవర్నమెంట్ అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి ఆ పైసలను జమ చేసి ఇక్కడ దేనికైనా వాడుకోవచ్చు కదా. ఇట్లా మొత్తం కూడా
తెలంగాణలో సమస్యల గురించి పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల గురించి ఎక్కడ చర్చించకుండా, ఢిల్లీలో కనీసం తెలంగాణ ప్రజల గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఎవరితో మాట్లాడకుండా, కేవలం ఇక్కడ డబ్బులు తీసుకొని పోయి బీహార్‌లో ఖర్చు పెట్టాలనే ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక చర్చ, ఒక టార్గెట్ పెట్టుకొని, అసలు ఆ డబ్బులు ఇక్కడ వినియోగిస్తే ఎంత లాభం ఆలోచించకుండా చేసేదాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు మీరేమనుకుంటున్నారో ఈ కామెంట్ పనిలో చెప్పండి. ఈ వీడియో కింద. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.